అందరికీ ఆయుర్వేద శుభోదయం. ఇంటికి దీపం ఇల్లాలు అనే ఈ శీర్షికలో ఈరోజు ఒక భయంకరమైనటువంటి చర్మ వ్యాధికి తగిన అనువైన చక్కని తిరుగులేని బ్రహ్మాండమైనటువంటి మార్గాన్ని మనం చెప్పుకోబోతున్నాం. కానుకగా మా బిడ్డలకు అందించబోతున్నాం. ఇంతకుముందు అందించినటువంటి ఈ కానుకను అందుకుని దాన్ని ఆచరించి సొరియాసిస్ ఏకగుణ కుష్ఠము అనబడేటువంటి ఒక భయంకర చర్మ వ్యాధి నుంచి సునాయాసముగా బయటపడ్డ ఒక తిరుగులేని అనుభవం మీ ముందుకు వస్తూ ఉంది. చూడండి అనుభవం. నమస్కారం అండి. మా అమ్మమ్మ గారి పేరు రామతార. మా ఊరు వచ్చేసి కొత్తపల్లి గ్రామం, వర్ధనపేట మండలం, వరంగల్ జిల్లా. మా అమ్మమ్మ గారు సోరియాసిస్ వ్యాధితోటి ఈ చర్మం పైన గుల్లలు గుల్లలుగా ఏర్పడి మొత్తం గట్టిగా తయారై నల్లగా తయారై మచ్చలుగా తయారయ్యేది. బయట తిరగలేని పరిస్థితిలో చాలా ఇబ్బందులకు గురయ్యారు. 6 నెలలుగా అలోపతి మందులు, బయట ఇంగ్లీష్ మందులు ఇట్లా ఎన్ని వాడినా ఎంత తిరిగినా కూడా అది పవర్ఫుల్ మందులు, ఇవి ఇంకా కొద్దిగా పవర్ఫుల్గా రాస్తే పెద్ద మనిషి కదా సైడ్ ఎఫెక్ట్స్ ఏర్పడి ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పేసి డాక్టర్స్ చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏల్చూరి గారి గురించి తెలిసి చివరి ప్రయత్నంగా మొదట తగ్గుతుందా అనే డౌట్ తోటి పోవడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఏల్చూరి గారు పై మందులు ఇవ్వడం జరిగింది, కొన్ని పొడులు ఇవ్వడం జరిగింది. వాటితో పాటే రక్తం శుద్ధిగా లేదని చెప్పేసి రక్తశుద్ధి కోసమని ఏల్చూరి గురువు గారు సండ్ర చెక్కని, దాంతోపాటు వేప చెక్కని తీసుకొని దాన్ని నీటిలో నానబెట్టి, ఆ నానబెట్టిన వాటిని రాత్రి నానబెట్టడం, తెల్లవారి తాగడం లాంటిది చేయడం, వడబోసి తాగమని చెప్పారు. దానివల్ల రక్తశుద్ధి జరిగి 6 నెలలుగా తిరిగినా తగ్గని ఈ వ్యాధి కేవలం 15 రోజులలో పూర్తిగా నయమై దురద మొత్తం తగ్గడం జరిగింది. ఇలాంటి చిట్కా చెప్పిన ఏల్చూరి గారికి ధన్యవాదములు. జై ఆయుర్వేదం, జై జై ఆయుర్వేదం. చూశారు కదా, మామూలుగా రక్తములో చెడు పదార్థాలు చేరినప్పుడు లేదా అధికముగా కఫము శరీరములో అవసరానికి మించి కఫము శరీరంలో చేరిపోయినప్పుడు చర్మ వ్యాధులు వస్తూ ఉంటాయి. ఈ చర్మ వ్యాధులు ఇంతకుముందు గతకాలంలో వేళదప్పి తినేటువంటి వాళ్ళు, అలాగే మురిగిపోయిన ఆహారము, కుళ్ళిన ఆహారము, నిలవ ఉన్న ఆహారము, పాచిన ఆహారము ఇలాంటివి తినేవాళ్ళకి ఎలా వచ్చేది. కానీ ఇప్పుడు వాళ్ళు వీళ్ళు అని లేదు. ఎందుకని మనం తినేటువంటి, అందరూ తినేటువంటి బియ్యములో ఉండేటువంటి పురుగుల మందులో, అదేవిధంగా ఆకుకూరల్లో, కాయగూరల్లో, పండ్లల్లో, ప్రతి ధాన్యములో, ప్రతి ఆహార పదార్థములో చేరినటువంటి వికృత విదేశీ రసాయనాలు, దాంతోపాటు ఏ చిన్న శారీరక రుగ్మత వచ్చినా వెంటనే ఇంగ్లీషు గోళీలు మింగేటువంటి దురలవాటుకు మన జాతి ఏనాడు బానిసైపోయిందో ఆనాడు ఈ శరీరము మొత్తము వికృతమైపోవడం ప్రారంభమైంది. వంటికి సబ్బుల రూపంలో, ముఖానికి క్రీముల రూపంలో, ఇలా అడుగున ప్రతి క్షణం ఎన్నో రకాల విషాలను లోపలికి నింపుకుంటూ ఈ విషాలు రక్తములో కలిసి భరించలేక శరీరం వాటిని శుద్ధి చేసుకోలేక బయటకు చర్మరోగ రూపంలో బయటకు వస్తున్న కుష్ఠరోగం ఇది. ఇలాంటి కుష్ఠరోగాన్ని మంజిష్టాది కషాయం, అదేవిధంగా పునర్నవ కషాయము, అదేవిధంగా సుగంధ పాలలేఖ్యము, త్రిఫల చూర్ణము, ఈ 4 వాడుతూ, దాంతోపాటు వాళ్ళు ఏం చేశారంటే ముఖ్యంగా బాగా పనిచేసేటువంటి శక్తి ఉన్న మరొక విశేషం ఏంటంటే, రాసుకోండి, చండ్ర చెక్క 20 గ్రాములు చండ్ర చెక్క అంటే పై చావ ముక్క, అలాగే బాగా ముదురు వేప చెట్టు బెరడు కూడా ఒక 20 గ్రాములు. ఈ రెంటిని చిన్న ముక్కలుగా లేదా మెత్తగా చితగ్గొట్టి ఒక 1/2 లీటరు మంచినీళ్ళల్లో వేసి ఈరోజు ఉదయం నుంచి రేపు ఉదయం వరకు నానబెట్టి 24 గంటలు నానబెట్టి పొయ్యి మీద పెట్టి అది 1/2 లీటరుకు మిగిలేంత వరకు మరగబెట్టి కషాయము చేసి వడపోసి అది గోరువెచ్చగా అయిన తరువాత అందులో కావాలంటే ఒక చెంచా తేనె కలుపుకోవచ్చు, కలుపుకోకపోయినా పర్వాలేదు. దీన్ని సేవించటం వల్ల కేవలం కొన్ని రోజులలో అనేక మాసముల నుండి వేధిస్తూ ఉన్నటువంటి ఈ చర్మ వ్యాధి తగ్గిపోయిందని వాళ్ళ అనుభవం ద్వారా మీకు చెప్పడం జరిగింది. ఇది చాలా గొప్ప విశేషం. చండ్ర మామూలుది కాదు. సుశ్రుత మహర్షుల వారు
చండ్ర చెక్క గురించి, చండ్ర చెట్టులో ఉండేటువంటి రక్త శోధన విలువల గురించి సుశ్రుత సంహితలో చాలా స్పష్టంగా కుష్ఠ ప్రకరణంలో చెప్పడం జరిగింది. దేనికి లొంగలేదు, ఈ చండ్ర అనే దానికి లొంగి తీరుతుంది. అదేవిధంగా మహానింబాది చూర్ణము అంటే వేపతోటి, వేప పంచాంగములతో, వాటితో గుంటగలగర, చిత్రమూలము ఇట్లాంటి మిగిలిన పదార్థాలు కూడా కలిపి చండ్ర ఇవన్నీ కలిపి తయారు చేసినటువంటి మరొక ఔషధం కూడా చెప్పబడింది. అందువల్ల ఈ రెండు తీసుకొని మనం చండ్ర ముక్క, వేప చెక్క ఈ రెండు ముక్కలు నానబెట్టాము. బాగా సారవంతా దిగింది. దాన్ని సగానికి మరగబెట్టాము, వడపోసాం, గోరువెచ్చగా అయిన తర్వాత కొంచెం తేనె కలుపుకున్నాం, తాగాం. 1 గంట వరకు మరేమీ తీసుకోకూడదు. ఇది లోపలికి పోయి రక్తములో చేరి ఉన్న సమస్త మలిన వ్యర్థ విష వికృత పదార్థాలను శోధనము చేసి వాటిని వేరు చేసి వడపోసి మలమూత్రముల ద్వారా బయటకు బహిష్కరింపజేసి రక్తాన్ని శుద్ధి చేయటము ద్వారా ఈ చర్మపు పొరలలోకి ప్రవేశించి బయటకు పొక్కి వచ్చి పొలుసులుగా పొట్టుగా చేపల పొలుసులాగా రాలిపోతున్నట్టుగా రాలిపోయేటువంటి ఆ నికృష్టమైనటువంటి చర్మ వ్యాధి హతం అయిపోయిందని చెప్పడం కోసం, మా ప్రియమైన బిడ్డలకు చెప్పడం కోసం ఆనందిస్తున్నాం. కాబట్టి ఈ చక్కని అనుభవం ఇది తిరుగులేనిది, ఇది నిజం. కొద్ది క్షణాలలో మనం ప్రగతికి మూలం పురుషుల్లో మరో అద్భుతమైన మార్గం చెప్పుకుందాం.